ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియజేయడానికి కృప చూపాడు. సమాజంలో ప్రాముఖ్యంగా సంఘంలో మనం మాట్లాడుకోగలిగితే పెద్దలు సంఘంలో పెద్దలుగా కొంతమందిని సేవకులు ఏర్పరచుకుంటారు. లేదా సంఘం కూడా ఏర్పరచుకుంటుంది. అయితే పెద్దలకు ఉండవలసిన లక్షణాలు ఏంటో, పెద్దలకు ఉండవలసిన వారి క్వాలిటీ, వారికి ఏ లక్షణాలు ఉండాలో, వారి పెద్ద అనడానికి వారికి ఏ లక్షణాలు ఉంటే వారు పెద్ద అనబడతారో అనే ఆలోచన ఈరోజు సంఘంలో కనబడలేదు. ఎవరి పడితే వారు పెద్దలు అయిపోవచ్చు. ధనం ఉంటే పెద్దలు అయిపోవచ్చు, పెద్దరికం ఉంటే పెద్దలు అయిపోవచ్చు, లేకపోతే వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే పెద్ద అయిపోవచ్చు. ఆ పెద్దకు వాక్యం తెలియని అవసరం లేదు. సమాజంలో లేదా సంఘంలో జరిగే విషయం గురించి మాట్లాడుతున్న జాగ్రత్తగా వినండి. పెద్ద అంటే ధనమును చూసి పెద్దగా నియమించడం, లేకపోతే వాడుకున్న బ్యాక్గ్రౌండ్ చూసి పెద్దగా నియమించడం జరుగుతుంది. పెద్దలకు ఉన్న లక్షణాలు ఏంటో అనే ఆలోచన లేక అసలు పెద్ద అంటే ఏమిటి, సంఘంలో పెద్దలు ఉండాల్సిన లక్షణాలు బైబిల్ ఏం చెప్తుంది అని ఆలోచించకుండా సంఘం కానీ సేవకుడు కానీ అంటే ఆలోచన లేకుండా వారికి నచ్చినట్టుగా ధనముని చూసి ఆ ధనవంతుని చూసి పెద్దగా నియమించడం, వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి పెద్దగా నియమించడం, లేకపోతే వారి పేరు వాడుకున్న ఉద్యోగం చూసి పెద్దగా నియమించడం, లేకపోతే సంఘంలో వాళ్ళ అధికారం చూసి పెద్దగా నియమించడం జరుగుతుంది. అయితే అసలు బైబిల్ పెద్ద అంటే ఏమిటో ఏం చెప్తుందో మనం విందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనికుడు సంఘంలో పెద్ద కాకూడదు. ధనం మీద వ్యామోహం ఉన్నాడు సంఘంలో పెద్ద కాకూడదు. మీరు గమనించాలి, అసలు సంఘంలో సేవకుడు పెద్దలు నియమించాలా అంటే, సేవకుడైనా సంఘమైనా పెద్దలు నియమించాలంటే పెద్ద అనబడే వాడికి లక్షణాలు ఉండాలి. బైబిల్ ప్రకారం మనం చూడగలిగితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోగలుగుతాం. మన ఏ విషయమైనా సరే బైబిల్ ద్వారా మనం మాట్లాడలేదు, కానీ మన సొంత నిర్ణయాలు మాట్లాడడానికి వీలు లేదు. సంఘ పెద్ద విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే సరే మన సొంత నిర్ణయాలు మాట్లాడడానికి వీలు లేదు. కనుక సంఘ పెద్దలకు ఉండవలసిన లక్షణాలు, సంఘంలో పెద్దలు కావలసిన ఆ గుణగణాలను గురించి మనం ఆలోచింపజేసుకుందాం. బైబిల్ మనం చూడగలిగితే ప్రాముఖ్యముగా కొత్త నిబంధన మనం చూడగలిగితే అందుకే సంఘంలో పెద్దల గురించి ఆ గ్రంథంలో మనకు ఉంటుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదవగలిగితే అసలు సంఘ పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు అక్కడ మనకు తెలియజేయబడుతుంది. మరొకసారి గమనించాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదవగలిగితే, ఎవడైనను అధ్యక్ష పదవిని మరొకసారి గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. పెద్దలకు ఉండాల్సిన లక్షణం, సంఘంలో ఉన్న సేవకుడైనా సంఘమైనా పెద్దల్ని ఏర్పరచుకుంటే, పెద్దలుగా కొంతమందిని ఏర్పరచుకుంటే వారికి ఉండే లక్షణాలు సంఘంలో మీరు గుర్తెరగాలి. పౌలు గారు అపోస్తల కార్యములు రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతూ తిమోతికి పెద్దలకు ఉండే లక్షణాలు చెబుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎవడను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టువాడు దొడ్డు పనిని అపేక్షించుచున్నాడు, మాట నమ్మదగినదే. అయితే అతను లక్షణాలు మాట్లాడుతూ గమనించాలి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినే ఉండి, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడవాడును, ధనాపేక్షం లేని వాడినే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునుచు తన ఇంటి వారిని బాగోగా ఏలిన వాడి ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. ఈ 5 వచనాలు మనం చదివి మనం అర్థం చేసుకోగలిగితే, అధ్యక్షకుడు అంటే సంఘ పెద్దగా ఉండవలసిన వ్యక్తి తనకు లక్షణాలు ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను లక్షణాలు ఏంటి తెలుసా? గమనించవలసింది ఏంటంటే, సంఘం నడిపించే నాయకుడైనా లేదా సమాజంలో ఎటువంటి మచ్చ లేని వాడే ఉండాలి. సంఘం నడిపించే నాయకుడైనా లేదా పెద్ద మనిషి సరే సమాజంలో ఎటువంటి మచ్చలు లేని వాడే ఉండాలని బైబిల్ చెప్తుంది. అసలు సంఘ పెద్ద ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ధనం మీద వ్యామోహం ఉండకూడదు.
సంఘ పెద్దకి ప్రాముఖ్యం సంఘ పెద్దకి ధనం మీద వ్యామోహం ఉండకూడదు. తనకు ఒకే భార్య ఉండాలి. తన పిల్లలు భక్తి జీవితంలో ఎదగాలి. తను ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ఒకే భార్య కలిసి ఉండాలి. తన పిల్లలు భక్తి జీవితాన్ని నెలకొనాలి. ముఖ్యమైన ఒక విషయం చెప్పిన ముందు సంఘ పెద్దనికి వాక్యం తెలియాలి. సంఘ పెద్దలు ఎందుకు ఏర్పరచుకుంటారు? సేవకుడు లేకపోతే లేదా కొన్ని సమయంలో సేవకుడు ఆలస్యం అవుతే సంఘ పెద్దలు వాక్యం చెప్పే అధికారం ఉంది. బైబిల్ ప్రకారం మనం చూడగలిగితే సంఘ పెద్దకి ముందు వాక్యం చెప్పాలంటే ముందు ఆ సేవకుడితో సేవకుడు ఉన్న క్వాలిటీస్ కూడా సంఘ పెద్దకు ఉండాలి. ఏ క్వాలిటీ లేకుండా సంఘ పెద్ద అయిపోతే అది సంఘ పెద్ద? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సంఘ పెద్దకు ఉండాల్సిన క్వాలిటీ తెలుసా? ధనం మీద వ్యామోహం ఉండకూడదు. తన పిల్లలను జాగ్రత్తగా యథార్థంగా పెంచాలి. ఏక భార్య కలిగి ఉండాలి. అంతేకాని ఇష్టాసారంగా జీవించి లోకం వైపు ఆకర్షించబడిపోయి పాపంలో పడిపోయి ధనం మీద వ్యామోహం కలిగి ఇష్టాసారంగా బూది మాట మాట్లాడుతూ లోక సంబంధమైన అలవాట్లు మాట్లాడుతూ ఇష్టాసారంగా జీవించి అతని సంఘ పెద్దగా నియమించుకున్న సేవకులైన సంఘం అది బుద్ధిహీన సంఘం అంటున్నాడు. అది బుద్ధిహీన సంఘం. సంఘానికి ఉండవలసిన లక్షణాలు సంఘ పెద్దగా ఉండవలసిన లక్షణాలు సేవకుడు చెప్పాలి, సంఘం చెప్పాలి. సంఘం ఏర్పరచుకున్న పెద్ద వాక్యానుసారంగా లేకపోతే అతని సంఘ పెద్ద అని అడుగుతున్నాం మిమ్మల్ని ఈరోజు. మీరు చాలా సంఘంలో చూడగలిగితే ఎవరికి నచ్చినట్టుగా వాడి సంఘ పెద్దను ఏర్పరచుకుంటాడు. వాడికి అధికారం ఉందనో ధనం ఉందనో పలుకుబాటు ఉందనో ఇష్టాసరంగా నచ్చిన వాడిని ఏర్పరచుకున్న సంఘంలో బైబిల్ అది చెబుతుందా? బైబిల్ అలా మాట్లాడుతుందా? ఇంకొక రెఫరెన్స్ మీకు వినిపించగలుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చదవగలిగితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చదవగలిగితే, ఎవడను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయమే నేరము మోపబడిన వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడిని ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఎవడైన నిందారహితుడు, చూద్దాం, పెద్దల మీద నిందలు ఉండకూడదు. నన్ను పెద్ద అలాంటోడండి, నన్ను పెద్ద ఇలాంటోడని అని నిందలు ఉండకూడదు. ఆ పెద్ద అలాంటి పని చేసేటప్పుడు ఆ పెద్ద అలాంటి తప్పుడు పని చేశాడని నిందలు ఉండకూడదు. నిందారహితుడినే ఉండాలి. ఏకపత్ని పురుషుడును, అదువద్ద ఏకపత్ని ఒకే భార్య ఉండాలి. బైబిల్ చెప్తుంది ఇది. సంఘంలో ఎవడు పడతామని పెద్దగా ఏర్పరచుకొనకో. ఓ సంఘమా, ఓ సేవకుడా. అసలు పెద్ద అంటే ఏమిటి? పెద్దగా ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు మర్చిపోయి సొంత నిర్ణయాలతో పెద్దలను ఏర్పరచుకున్న సంఘమా మీకే. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడునే ఉండాలన్నాడు. దుర్వ్యాపార విషయమే. సంఘంలో పెద్దలకు మనం గమనించగలిగితే అక్రమంగా డబ్బు సంపాదించిన ఆలోచన కలిగిన పెద్దలు ఉన్నారు సంఘంలో. అది ఏ సంఘమైనా సరే, ఏ చర్చి అయినా, ఏ మినిస్ట్రీ అయినా సరే, మీరు సంఘ పెద్దలను ఏర్పరిచే క్రమంలో ఒక దుర్వ్యాపార విషయంలో అక్రమంగా డబ్బు సంపాదించిన ఆలోచన ఉండకూడదు. అటు ఆలోచన గలవాడు సంఘ పెద్ద కాదు. కానీ సంఘంలో సేవకుడు సంఘం ఏం చేస్తుంది తెలుసా? ధనవంతుని సంఘాన్ని ఏర్పరచుకుంటుంది. పేదలను పట్టించుకోవట్లా, ధనవంతుడు సంఘానికి పెద్దగా ఉండాలి. వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి సంఘానికి పెద్దగా ఉండాలి. ధనము లేదా ఒక అధికార పొజిషన్ ఉన్న సంఘ పెద్దగా ఉండాలా? సంఘ పెద్దగా ఎవరు ఉండాలి? ఆ లక్షణాలు చెప్పిన తీతుకు. ఎవడైనా నిందారహితుడు ఏకపత్ని పురుషుడు దుర్వ్యాపార విషయమే నేరము మోపబడిన వారే అవిధేయులు కాక విశ్వాసైన పిల్లల గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడే ఉండవలను. అతడు స్వేచ్ఛ పరుడును, ముఖ్యుపియు, మద్యపానియు,
కొట్టువాడును, దుర్లాభావము అపేక్షించువాడును కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశ నిగ్రహం గలవాడునే ఉండి, తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును, రాడువారు మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. ఈ లక్షణాలు కావాలి. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువు సంఘమా, సంఘ సేవకుడా, ఇంటికి వెళ్ళి పెద్ద అంటే ఏమిటో, ఉండవలసిన లక్షణాలు ఏమిటో మీరు గమనించగలిగితే మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ తెలుస్తుంది ఆ సంఘ పెద్దగా ఉండవలసిన లక్షణాలు. కానీ ఈరోజు సంఘంలో పెద్ద అంటే ధనికుడే ఉండాలి, పెద్ద అంటే అధికారం ఉండాలి, సంఘ పెద్ద అనబడేవాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సంఘ పెద్ద అనేవాడు ఇష్టాసారంగా జీవించినా సరే వాడి ధనం ఉండి సంఘంలో కాస్త ధనాన్ని సహాయం చేస్తే వాడు సంఘ పెద్ద. ఎవరికి నచ్చినట్టుగా వాడు సంఘ పెద్దగా ఏర్పరచుకుంటే బైబిల్ ఏమవ్వాలి, వాక్యం ఏమవ్వాలి, అసలు బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుందని సేవకుడు కానీ సంఘం ఆలోచించట్లా. నచ్చినోని పెద్దలుగా నియమించుకోవడం, ధనవంతుని పెద్దలుగా నియమించుకోవడం, సంఘ పెద్ద ఆ లక్షణాలు ఉండాలా? బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుందో ఆలోచించండి. సంఘ పెద్ద పిల్లలకు కూడా క్రమశిక్షణ ఉండాలంటుంది బైబిల్. సంఘ పెద్ద పిల్లలు కూడా చెడిపోయిన వారైతే, లోకంలో ఉన్నవారైతే సంఘంలో అతను పెద్దగా నియమింపకూడదు, పెద్దగా అధికారం లేదని చెప్తుంది బైబిల్. అంతే కానీ అధికారం ఉందనో, ధనం ఉందనో, లేదా పెత్తానం చెల్లిస్తున్నాడనో, లేకపోతే అది ఇది డబ్బులు సహాయం చేస్తున్నాడని వాడు ఎలా జీవించినా సరే సంఘ పెద్దగా మీరు నియమించుకున్నారా, అది బుద్ధి లేని సంఘం అవుతుంది. సంఘం వాక్యానుసారంగా జీవించాలి. అర్థమవుతుందా? సంఘం దేవుని వాక్యం మీద కట్టబడింది కనుక దేవుని వాక్య లక్షణాలు ఉన్న పెద్దని ఏర్పరచుకోవాలి. అంతేకాని మీకు నచ్చినట్టుగా మీకు సహాయం చేస్తున్నాడండి, మీటింగ్స్ ఒక ₹1,00,000 ఇచ్చాడండి, అతని ప్రవర్తన ఎలా ఉన్నా సరే అతను మీరు సంఘ పెద్దగా నియమించేసుకుంటారా? మిమ్మల్ని అడుగుతాను, వీడియో ఇచ్చిన ప్రతి ఒక్క సంఘంని సేవకుని అడుగుతున్నా, అసలు బైబిల్ పెద్దల గురించి ఏం మాట్లాడుతుందో ఆలోచించి మానేశారు. ఈరోజు ఆలోచించున్నారా మీరు? బైబిల్ ప్రకారం పెద్దలు ఉంటున్నారా సంఘంలో? ఎవడికి నచ్చి పడితే వాడు పెద్ద, ఎవడికి ఏ అధికారం ఉంటే వాడికి పెద్ద, తన పిల్లలు చెడిపోయినా సరే తనకి పెద్ద. ఈ వీడియో చూస్తే మీరు అందరూ ఒక క్వశ్చన్ చెప్తున్నాను, మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే, మీరు పెద్దల గురించి అయినా లేదా సంఘంలో ఉండే లక్షణాల గురించి అయినా మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా సరే వాటికి ఆన్సర్ చేయడానికి మేము రెడీ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా సరే, అది ఏ పరంలో సరే, ఏ విషయంలో సరే, ఎలాంటి కఠినమైన ప్రశ్నలు మీరు వేయండి, సంఘంలో ఉండవలసిన లక్షణాలు పెద్దలకి లేకపోతే అతను పెద్ద కాదు, తొలగింపబడాలి. సేవకుడైనా సరే తన పిల్లల తప్పుడు అడుగుల మార్గం నడిచినా సరే సరిదిద్ది తీసుకురావాలి. తన పిల్లలు లోక సంబంధమైన ఆలోచన కలిగి లోకంలో కలిసిపోయి లోక సంబంధంగా జీవిస్తే వచ్చి ప్రశ్నించండి, నీ పిల్లలు నువ్వు రక్షించుకోలేపు నువ్వు మాకు చెప్పడం ఏంటి అని ప్రశ్నించే సమాజం కదా ఈ సమాజం. అలాంటిది పెద్ద పిల్లలు పెద్దవారు అనేవారు సంఘంలో పెద్ద అయిన వాళ్ళే వారి పిల్లలు చెడిపోతే ప్రశ్నించడానికి అడుగుతున్నారు ఈ సమాజం. కాబట్టి మీ పిల్లలు సరి చేసుకోండి. పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు లేవు. సంఘంలో సంఘానికి సేవకులకు ఒక విషయం చెప్పిన జాగ్రత్త గమనించాలి, వాక్యాన్ని ప్రకారంగా జీవించేవాడే సంఘ పెద్ద. సంఘ పెద్దకు వాక్యము తెలియాలి. సంఘ పెద్ద ఈరోజు అసలు మోషే గురించి మీకేం తెలుసు అంటే, అసలు మోషే ఎవరు అనే సంఘ పెద్దలు ఉన్నారు. మీరు గమనించగలుగుతారా? సంఘ పెద్దలు వాక్యం మీద అవజ్ఞానం లేని వారు సంఘ పెద్దలు అయిపోయి ఉన్నారు. మీరు అనొచ్చు, మరి చదువు లేని వారు ఎలా సంఘ పెద్దలు?
ఇప్పుడు చదువు లేదు. వారు యథార్థంగా జీవిస్తున్నారు. ప్రార్థన కలిగి జీవిస్తున్నారు. వాక్యానుసారంగా జీవిస్తున్నారు. బట్ వాళ్ళకి చదువు లేదు. మరి పెద్దలుగా ఉండొచ్చా అని మీకు ప్రశ్న రావచ్చు. అయితే నేను చెప్పిన విషయం ఏంటంటే ఉండొచ్చు. అయితే వారి పిల్లలు లోక సంబంధంగా వెళ్ళిపోతే వారు పెద్దలుగా ఉండడానికి వీలు లేదు. వారికి కూడా ధన వ్యామోహం ఉంటే వారు పెద్దలుగా ఉండడానికి వీలు లేదు. వారికి కూడా ధనవంతుడు, లేనివాడని వివక్ష ఉంటే లేదా అటు విభేదం ఉంటే, అటు భేదాలు కలిగి ఉంటే వాడి సంఘంలో పెద్దగా ఉండడానికి వీలు లేదు. సంఘంలో పెద్దగా ఉండేవాడు కొన్ని లక్షణాలు కలిగి ఉండమని చెప్తుంది బైబిల్. ఆ లక్షణాలు కలిగి ఉన్నాడో లేదో మీరే పరిశీలన చేయండి. సంఘమా, సేవకుడా. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-6 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ సంఘ పెద్ద గురించి రాయబడతాయి. అతని లక్షణాల గురించి రాయబడతాయి. అలాగే తీతు రాసిన పత్రికలు కూడా రాయబడతాయి. అనేక అనేక గ్రంథాలు కూడా ఈ పెద్దల గురించి ఉన్నాయి. అపోస్తల కార్యములు కావచ్చు, కొరింథీయుల పత్రికలు కావచ్చు. సంఘ పెద్దలకు ఏ లక్షణాలు ఉన్నాయో కూడా అన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి కదా! వాటిని చదివి ఆ లక్షణాలు, ఆ క్వాలిటీస్ సంఘ పెద్దగా ఉన్నాయా లేవని మీరే పరిశీలన చేసి మీరే సంఘ పెద్దగా నియమించుకోండి. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దగా నియమించుకొని మీరు సంఘాన్ని దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండకండి. ఓకే. మరొక విషయం తర్వాత మనం ఎప్పుడైనా సరే చర్చించుకుందాం. నేను ఒక క్వెషన్ చెప్తున్నాను. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక విషయం చెప్తున్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు బైబిల్‌లో కావచ్చు, అనేక ప్రముఖ గ్రంథాల్లో కావచ్చు, మీకు ఏ గ్రంథంలో డౌట్ ఉన్నా, నేను బైబిల్ ఒకటే అనట్లా. మీకు ఏ గ్రంథంలో డౌట్ ఉన్నా, బైబిల్ ఎలాంటి డౌట్లున్నా, ఎలాంటి ప్రశ్నలున్నా సరే మీరు కామెంట్‌లో తెలియజేయండి. వాటికి మేము మా టీమ్ ప్రాముఖ్యంగా నేను నా టీమ్ ఆన్సర్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. నేను వీడియో చేయడానికి కుదరట్లా. అది కూడా నాకు సమయం సరిపోవట్లేదు. కనుక ఎవరైనా సరే ప్రశ్నలుంటే సంఘం ఎలా ఉండాలో, సేవకుడు ఏ లక్షణం కలిగి ఉండాలో, అసలు వాక్యం సంఘానికి అనుకూలంగా ఉంటుందా? అసలు సంఘము వాక్యానికి అనుకూలంగా ఉంటుందా? లేదా సంఘమే వాక్యం తనకు అనుకూలంగా మార్చుకుంటుందా? అనే ప్రశ్నలు మీకుంటే మీరు ఏ ప్రశ్న వేసినా సరే మీరు భయపడకండి. వాటికి బైబిల్ ద్వారా ఆన్సర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీరు సపోర్ట్ చేయగలిగితే ఇలాంటి అనేక అద్భుతమైన విషయాలు మాట్లాడగలుగుతాను. అంతేకాని సపోర్ట్ లేకపోతే ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీరు ఇతరులకు షేర్ చేయండి. వారికి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అడగమని చెప్పండి. వాటికి మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.